మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్భాషలాడారు. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా తన కాలర్ పట్టుకున్నారని సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించాడు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. గల్లా పగలా నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడవ నేను అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు సీఎని ఊకొన్నాడు. ఆ సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మీరు కేసులు చేసుకోండి. 25వ వార్డు వద్ద కూడా ఘర్షణకు దిగారు జగ్గారెడ్డి. బోగస్ ఓట్లు అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి వందల సంఖ్యలో ఓట్లు వేశారని డీఎస్పీతో వాగ్వివాదానికి దిగారు. మా కార్యకర్తల సంయమనాన్ని కోల్పోతే పరిస్థితి మరోలా ఉంటుందంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. దోస్తాన పోదు, గంజాయి దోస్తాన పోతలేదు మీకు. విన్నారా? మీకు గంజాయి దోస్తాన పోతలేదు మీకు. ఏదో అంత నాకు అర్థం కాదు. ఏమన్నా డౌట్ ఉందంటే మేడం అంటే నా మీద వస్తుంది అంటుంది. ఏం చేయాలో చెప్పండి సార్. మీరు కూర్చున్నారు సార్. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ హల్చల్ చేశారు. హరిచరణ్ మార్వాడి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన అక్కడి పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారని పార్టీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదుతో అక్కడికి వెళ్లారు ఎంపీ అరవింద్. అభ్యర్థిని బయటికి ఎలా పంపుతారంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన్నులు తింటారు, సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు ఎంపీ అరవింద్. బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా. లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. వికారాబాద్ జిల్లా పరిగిలో 18వ వార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న అసన్ అనే పోలింగ్ ఏజెంట్ సముదాయించేందుకు ప్రయత్నించగా అతనిపై దాడికి తెగబడ్డారు. మర్మాంగాలపై దాడి చేసి పరారయ్యారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గొడవ జరుగుతోందని పోలీసులకు చెప్పినందుకు దాడి చేశారని అసన్ వాపోయాడు. వేరే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నేను ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని ఎస్ఐ సార్ ఉంటే, సిఐ సార్ ఉంటే వాళ్ళకేమో సార్ కొట్లాడుకుని ఇక్కడ రాడని చెప్తే ఆయన బషీర్ వచ్చి 13 తారీఖు చూసుకుంటారా అని అంటే ఏం చూసుకుంటారు అని చెప్తే చక్క కాలే అని నొప్పి పడి ఆడ ఇదైతే దిగడం అన్ని పరారైపోయింది ఎఫ్ఐగా. నాగర్ కర్నూల్ 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇసాక్ అనుచరుడు హమీద్ దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. ఓట్లు వేయటానికి వచ్చిన 2 మహిళలను బీఆర్ఎస్ వర్గీయులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మర్రి జనార్దన్ ఆరోపించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. నేను రౌడీని కాదు, ప్రజానాయకుడు. మరి ఏం మాట్లాడుతున్నాం? అన్యాయం చేస్తున్నాం. మరి
వనపర్తి 11వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దే కాంగ్రెస్ వర్గీయులు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. కాదమ్మా, డబ్బులు ఇవ్వమంటారు ఎవరన్నా? నాకు పైసలు ఇప్పుడు నీవు క్యాండిడేట్ డబ్బులు ఇస్తారా గలీజ్గా? డబ్బులు ఎందుకు ఇస్తావు? కాదు అడుగుతున్నాడు. లేదు కాదు, ఒక క్యాండిడేట్ నువ్వు డబ్బులు ఎట్లా ఇస్తావు బాబా?